హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం గచ్చిబౌలి దగ్గర నుంచి మోకిలా దాకా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, అలానే మోకిలాలో ప్రస్తుతం డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనం ఇప్పుడు మెహదీపట్నం వైపు నుంచి వచ్చి గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాము. అలా కాకుండా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్లి ఔటర్ రింగ్ రోడ్ మీద గుండా కూడా మోకిలాకి వెళ్ళొచ్చు. ఆ రూట్ మనం రిటర్న్ లో వచ్చేటప్పుడు చూద్దాము. సో ఈ ఫ్లైఓవర్ కింద ఉన్న సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్తే ఔటర్ రింగ్ రోడ్, రైట్ సైడ్ వెళ్తే ఏఎంబి సినిమాస్ మీద గుండా కొత్తగూడ, అలానే హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం 3 ఫ్లైఓవర్స్ ఉంటాయి. అలానే ఈ ఫ్లైఓవర్ దిగి స్ట్రైట్ వెళ్తే సెంట్రల్ యూనివర్సిటీ మీద గుండా శేరిలింగంపల్లికి వెళ్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా గచ్చిబౌలి ఏరియా. గచ్చిబౌలి ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే నానక్రామ్ కూడా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అవుతాము. ఈ రోడ్డునే ఐఎస్బి రోడ్ అంటారు, అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రోడ్. ఈ రోడ్ లో చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నది పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ. ఇది 5 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2004 లో నిర్మించారు. దీని పక్కనే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. ఇది సుమారుగా 55 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇన్ఫోసిస్ కి ఉన్న పెద్ద క్యాంపసెస్ లో ఇది ఒకటి. ఈ ఇన్ఫోసిస్ ఆపోజిట్ లోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది. మనం చూస్తున్నది ఐఎస్బి మెయిన్ ఎంట్రన్స్. ఇది సుమారుగా 260 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఐఎస్బి కి ఆనుకొని మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ కూడా అరౌండ్ 55 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ క్యాంపస్ లో కొత్త బిల్డింగ్స్ ని రీసెంట్ గా నిర్మిస్తున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ ని దాటంగానే లెఫ్ట్ సైడ్ లో విప్రో క్యాంపస్ ఉంటుంది. ఈ విప్రో ల్యాండ్ 101 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ నే విప్రో సర్కిల్ అని అంటారు. ఈ విప్రో సర్కిల్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే సర్కిల్ దగ్గర మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అమెజాన్ క్యాంపస్ కి వెళ్తాము. ఈ రోడ్ లో చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ చేస్తే అమెజాన్ కి రీచ్ అవ్వచ్చు. సో ఈ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూస్తున్నదే అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్. ఈ క్యాంపస్ 9.5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ఒక్క క్యాంపస్ లోనే ఓవరాల్ గా 15,000 ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు. ఇది అమెజాన్ కి ప్రపంచంలో ఉన్న అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ లో కల్లా పెద్దది. ఈ అమెజాన్ క్యాంపస్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నదే వేవ్రాక్ బిల్డింగ్. ఈ వేవ్రాక్ బిల్డింగ్ లో యాక్సెంచర్, టీసీఎస్, యాపిల్ మ్యాప్స్, గ్యాప్ ఇంక్, పర్సిస్టెంట్ లాంటి పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఈ అమెజాన్ ఆఫీస్ ని చూసుకొని మళ్ళీ మనం ఐఎస్బి రోడ్ లోకి వస్తే ఇక్కడ నుంచి 5 minutes లో మనం ఔటర్ రింగ్ రోడ్ కి రీచ్ అవుతాము. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇప్పుడు మీరు చూస్తున్న ఎగ్జిట్ ని ఎగ్జిట్ 1 అని అంటారు. ఈ ఎగ్జిట్ 1 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. అలానే ఇందాక మనం చూసిన గచ్చిబౌలి సర్కిల్ కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే కొల్లూరు, మోకిలా వైపు వెళ్తాము. ఈ ఎగ్జిట్ 1 కి ఆపోజిట్ లోనే గర్ ఇన్ఫోబాన్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా ఐటీ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జిట్ 1 మీద నుంచి ఓఆర్ఆర్ పైకి వచ్చాము. ఇక్కడ మనకు ఫస్ట్ కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జిట్ 1A కనపడుతుంది. ఈ ఎగ్జిట్ 1A వాడుకొని లెఫ్ట్ లో ఉన్న నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ నియోపాలిస్ ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా మనం చూసిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కన్నా ఇంకా బాగా అభివృద్ధి చేస్తుంది. దీనిలో ఉన్న బిల్డింగ్స్ గురించి మనం రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాము. సో ఇక్కడ నుంచి ఒక 5 minutes డ్రైవ్ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ మీద కొల్లూరు ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ 2 కి రీచ్ అవుతాము. ఇదే ఎగ్జిట్ 2. ఈ ఎగ్జిట్ 2 నుంచి లెఫ్ట్ వెళ్తే మోకిలా, రైట్ సైడ్ వెళ్తే తెల్లాపూర్ వెళ్ళొచ్చు. ఎగ్జిట్ 2 దాకా ఔటర్ రింగ్ రోడ్ కి రెండు పక్కల ఉన్న సర్వీస్ రోడ్స్ 100 feet రోడ్స్. అలానే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రోడ్ రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్. ఇది కూడా 100 feet రోడ్. ఇక్కడ నుంచి మోకిలా దాకా ఈ 100 feet రోడ్డు ఉంటుంది. అలానే డిస్టెన్స్ వచ్చేసి 6 km ఉంటుంది. ఈ రోడ్ లోనే కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో అపర్ణ వాళ్ళది అప్కమింగ్ అల్ట్రా లగ్జరీస్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది 100+ acres లో రాబోతుంది. ఈచ్ విల్లా సైజ్ మినిమం 1000+ square yards ఉంటుంది. అలానే స్టార్టింగ్ ప్రైస్ మినిమం 20 crores ఉండే అవకాశం ఉంది. ఈ అపర్ణ ల్యాండ్ కి బ్యాక్ సైడ్ లో హెచ్ఎండిఏ రీసెంట్ గా ఆక్షన్ వేసిన మోకిలా ల్యాండ్స్ కూడా ఉంటాయి. అవి మనం మోకిలా నుంచి వచ్చేటప్పుడు చూద్దాము. ఇక్కడ నుంచి ఈ రోడ్డు వివరాలు మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో కూడా చూద్దాము. సో ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 1, ఇది ఎగ్జిట్ 2. మనం ఈ ఎగ్జిట్ 2 దగ్గర కిందకి దిగి ఇలా వచ్చాము. ఇక్కడ అపర్ణ రియాలిటీ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే మోకిలాకి రీచ్ అవుతాము. ఇది మొత్తం 100 feet రోడ్. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ 100 feet రోడ్. ఈ ముందు నుంచే లెఫ్ట్ సైడ్ టర్న్ తిరిగితే మోకిలా దాకా ఈ రోడ్డు ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోకుండా రైట్ సైడ్ వెళ్తే కొండకల్లకి వెళ్తాము.
అలానే ఇక్కడ మీరు చాలా ప్రాజెక్ట్స్ ని చూడొచ్చు. వాటిలో ఇది ఒకటి అపర్ణ వెస్ట్రన్ మెడోస్. ఈ అపర్ణ వెస్ట్రన్ మెడోస్ కి బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలానే ఈ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ని దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ డైసిడేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ కూడా ఉంది. ఈ కింద మీరు చూస్తున్నదే అపర్ణ వెస్ట్రన్ మెడోస్ ప్రాజెక్ట్. ఈ అపర్ణ వెస్ట్రన్ మెడోస్ కి పక్క నుంచే 100 ఫీట్ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్ లోనే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ ని ఒకసారి చూస్తే ఈ లొకేషన్ లో సార్క్ 1 మరియు సార్క్ 1 ఎక్స్టెన్షన్ విల్లాస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఈ లొకేషన్ లో సుబిషి బ్లిస్ విల్లాస్ కూడా ఉన్నాయి. అదే ఇక్కడ మెయిన్ రోడ్ మీద చూస్తే ఈ లొకేషన్ లో కాడల్ కాశ్మీర్ విల్లాస్ ఉన్నాయి. ఈ విధంగా ఈ మూక్లే ఏరియా అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాము అంటే శంకరపల్లి వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే నియోపాలిస్ ఇంకా నార్సింగి వెళ్తాము. ఇక్కడే మా ఓన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ పేరు ఎన్సిడి రాయల్ పెవిలియన్. ఇదే మా ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్. ఇది హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్ కలిగిన ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 6 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. 6 ఏకర్స్ లో ఓవరాల్ గా 4 బ్లాక్స్ మరియు 2 క్లబ్ హౌసెస్ వస్తాయి. ప్రస్తుతానికి 3 బ్లాక్స్ మరియు ఫస్ట్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 420. అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ ఫిబ్రవరి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 బ్లాక్స్ లో స్టిల్ట్ ప్లస్ 3 పోడియంస్ ప్లస్ 15 రెసిడెన్షియల్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ 2 BHK, 3 BHK మరియు 3.5 BHK ఫ్లాట్స్ టైప్స్ ఉన్నాయి. ఫ్లాట్స్ సైజెస్ 1330 SFT నుంచి 3135 SFT దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో 2 క్లబ్ హౌస్ని కలిపి 1 lakh స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మోగ్లే ఏరియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ ఫ్లాట్స్ స్టార్టింగ్ ప్రైస్ 5799 రూపీస్ పర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు మనం ఇదే రోడ్ లో కొంచెం ముందుకు వస్తే మోకిలా సెంటర్ వస్తుంది. ఈ మోకిలా సెంటర్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇందాక మనం మ్యాప్ లో చెప్పినట్టు శంకరపల్లి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే నియోపాలిస్ వెళ్తాము. ఈ రైట్ సైడ్ శంకరపల్లి వెళ్లే రోడ్ లో కూడా అవిన్యా అనే పేరుతో కొత్తగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాము. ఈ రోడ్ లో మనం ఒక 5 minutes డ్రైవ్ చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మోకిలాలో హెచ్ఎండిఏ ఆక్షన్ వేసిన ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ ని చూడొచ్చు. ఇదే ఆ రోడ్. ఈ రోడ్ చివరి దాకా వెళ్తే ఆ ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ అనేది వస్తుంది. ఇదే హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్. ఇది మొత్తం 165 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది ఇందాక మనం ఎగ్జిట్ 2 దగ్గర దిగి 100 ఫీట్ రోడ్ లో వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ అపర్ణ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి పక్కనే ఉంది. దీని లొకేషన్ ఎక్కడ అనేది ఒకసారి క్లియర్ గా గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. మనం ఇప్పుడు ఈ మోకిలా రోడ్డులో ఇలా వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగాము. ఇలా కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గరికి వచ్చాము. సో ఇదే హెచ్ఎండిఏ గవర్నమెంట్ లేఅవుట్. సో మీరు దీనికి బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ అపర్ణ రియాలిటీ ప్రాజెక్ట్స్ ని చూడొచ్చు. అలానే ఈ ఎల్లో కలర్ లైన్ ఇందాక మనం వచ్చిన 100 ఫీట్ రోడ్. ఈ లేఅవుట్ కి వెళ్లే రోడ్డుకి పక్కనే ఈ లొకేషన్ లో ICFA బిజినెస్ స్కూల్ ఉంటుంది. ఈ ICFA బిజినెస్ స్కూల్ దాటి మనం ముందుకు వస్తే ఇదే రోడ్ లో ఇక్కడ నియోపాలిస్ కి కనెక్ట్ అవుతాము. ఈ నియోపాలిస్ నుంచి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ కి అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కనెక్ట్ అవుతాము. ఇప్పుడు మళ్ళీ మనం ఈ మోకిలా టు నార్సింగి రోడ్ లోకి వస్తే లెఫ్ట్ సైడ్ లో ICFA బిజినెస్ స్కూల్ ఉంటుంది. ఈ హైదరాబాద్ ICFA క్యాంపస్ మొత్తం 91 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం నియోపాలిస్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూస్తున్నది మై హోమ్ 99 రెసిడెన్షియల్ మరియు మై హోమ్ గ్రావా కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఈ నియోపాలిస్ లేఅవుట్ లోనే పర్ ఏకర్ 100 crores కి సేల్ అయింది. ఈ ల్యాండ్ మొత్తం సుమారుగా 530 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ లేఅవుట్ మొత్తం రోడ్స్ మాక్సిమం 150 feet విడ్త్ ఉంటాయి. నెక్స్ట్ 5 years లో ఇక్కడ రాబోయే చేంజెస్ గానీ డెవలప్మెంట్ గానీ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఈ నియోపాలిస్ కి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ చాలా బెనిఫిట్ పొందుతాయి. నియోపాలిస్ లోనే పుష్ప, MSN రియాలిటీ, బ్రిగేడ్ గ్రూప్ ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పెద్ద మార్కెట్ ప్లేయర్స్ కి ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది మూవీ టవర్స్. ఈ మూవీ టవర్స్ పక్క నుంచే ఇందాక మనం ఔటర్ రింగ్ రోడ్ మీద చూసిన ఎగ్జిట్ 1A అంటే కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జిట్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ నియోపాలిస్ నుంచి బయటకు వస్తున్నాము. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ వాడుకొని డైరెక్ట్ గా ఎగ్జిట్ 1 కి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కనెక్ట్ అవుతాము.
ఇప్పుడు మనం ఎగ్జిట్ 1 మీద నుంచి ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా కోకాపేట్, లెఫ్ట్ సైడ్ లో ఆల్రెడీ మనకు తెలిసిందే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూస్తున్నది సౌత్ ఇండియాస్ టాలెస్ట్ టవర్ సాస్ క్రౌన్. ఇది G+57 ఫ్లోర్స్ ఉంటుంది. అలానే 236 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈ కోకాపేట్ ఏరియాలో స్కై స్క్రాపర్స్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ గచ్చిబౌలికి కనెక్ట్ అవుతాము. ఇక్కడ ఎదురుగా మీరు చూస్తున్నది రాజపుష్ప ప్రొవిన్సియా, దానికి పక్కనే మై హోమ్ అవతార్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కొత్తగా అపోలో హాస్పిటల్స్, స్టార్ హాస్పిటల్స్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇలా స్ట్రైట్ వచ్చి ఇందాక మనం చూసిన గచ్చిబౌలి సర్కిల్ దగ్గరికి రీచ్ అవుతున్నాము. ఇవి మోకిలే ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్స్ మరియు కనెక్టివిటీకి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.